హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఒక స్కూలు, ఓ గ్రౌండ్, దాని పక్కనే శ్మశానం. ఈ మూడు ఒక్క దగ్గర ఉంటే ఎలా ఉంటుంది అంటే, స్కూల్కి ఎదురుగా గ్రౌండ్, మరి స్కూల్కి ఎడమ పక్కన కొద్ది దూరంలో శ్మశానం. అంటే స్కూల్ ప్రహరీ గోడ ఎక్కితే శ్మశానం క్లియర్గా కనపడుతుంది. అసలు ఏం జరిగింది? స్కూల్ గ్రౌండ్, స్కూలు వెనకాల శ్మశానం. స్టోరీ ఏంది? అది తెలియాలంటే మనం దయ్యాల లోకానికి వెళ్ళాల్సిందే. ఇక మనం వెళ్దామా? మన దయ్యాల లోకానికి. ఆ ఊరి వాళ్ళంతా అదే స్కూల్లోకి వెళ్ళేవారు, ఎందుకంటే చదువు కూడా చాలా బాగా చెప్పారు. చదువు బాగా చెప్తున్నారంటే అంతకన్నా కావాల్సింది ఏముందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ ఆ స్కూల్లోకి పంపించేస్తారు పిల్లలందరినీ. సో అంతా హ్యాపీగానే ఉంది. అందరూ బాగా వస్తున్నారు, పిల్లలు చదువుకుంటున్నారు, ఎగ్జామ్లు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి, హాలిడేస్ అవుతున్నాయి, యథావిధిగా నడుస్తూ ఉంది. కానీ స్కూల్లో బయటి నుంచి ఒక ఫ్యామిలీ దిగుతుంది. వాళ్ళు ఆ స్కూల్లోకి వస్తారు. వాళ్ళ అమ్మాయి మౌనిక అనే పాప ఉంటుంది. వాళ్ళకి ఒకే ఒక కూతురు. స్కూల్లో జాయిన్ చేస్తారు. అప్పటికి స్కూల్ స్టార్ట్ అయ్యి 1.5 month అవుతుంది. అయినా సరే వాళ్ళు ఆ అమ్మాయిని జాయిన్ చేసుకుంటారు. స్కూల్లో జాయిన్ అయ్యాక మౌనిక చాలా యాక్టివ్గా ఉంటుంది. మౌనికను చూసిన టీచర్లు సార్ అందరూ చాలా బాగా చదువుతుంది, యాక్టివ్గా ఉందని తల్లిదండ్రులు చెప్పగా, తల్లిదండ్రులు అవును, ఇదివరకు స్కూల్లో కూడా చాలా బాగా చదివేది, పేరు కూడా సంపాదించింది, ఆ స్కూల్లో కూడా సార్లందరూ చాలా పొగుడుతారు మా అమ్మాయిని అంటే. అంతవరకు బాగానే. ఇక అందరితో పాటు మౌనిక రోజు యథావిధిగా పోవడం రావడం జరుగుతుంది. ఓ రోజు వర్షం బాగా పడడంతో స్కూల్లో పాఠాలు పీరియడ్స్ ఏం జరగలేవు. టీచర్లు కూడా వర్షం పడ్డది కదా, ఈరోజు సెలవు పెడదామని అనుకున్నారు. కానీ వర్షం బాగా పడుతుండడంతో ఎక్కడి క్లాస్లో పిల్లలు అక్కడే నిలబడిపోయారు. కాసేపు తర్వాత వర్షం తగ్గిపోయింది. వర్షం తగ్గాక సార్లు ఏమన్నారంటే, ఇంకో అరగంటలో స్కూల్ క్లోజ్ చేస్తున్నాం, అంతవరకు రెడీగా ఉండండి అని చెప్తారు. పిల్లలందరూ స్కూల్ ఉంటున్నారు కదా, ఇంటికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి సంతోషంగా గంతులు వేయడం మొదలు పెడుతుంటారు. కానీ మౌనికకి ఎంతసేపు చూసినా గ్రౌండ్లోనే ఆడాలన్న కోరిక దుట్టుకుంటుంది. మనం గ్రౌండ్లోనే ఆడదామా అంటుంది. మిగతా క్లాస్ అమ్మాయిలు అందరూ సరే, మాకు వర్షం కదా, జలుబు చేస్తుందని మీరు రాలేదు, మరి నీకు జలుబు చేయదా అంటే, మీ ఇంట్లో అమ్మ కొప్పడదా అంటే, అలా ఏం లేదు, వర్షం ఇంటి దగ్గర ఇలాగే ఆడుతాను నేను. సర్లేని మిగతా బాలికలు కూడా ఆసక్తితో సరే ఆడదామని చెప్పేసి అప్పటికి వర్షం తగ్గి సన్నని చినుకులు పడుతుంటాయి. స్కూల్లో ఆడుతుంటారు. స్కూల్లో ఆడుతుండగా మౌనికకు సడన్గా స్కూల్ బిల్డింగ్ ఎక్కుదామన్న కోరిక చుట్టుకుంటుంది. స్కూల్ బిల్డింగ్లో ఏముందని చెప్పేసి మిగతా విద్యార్థులను అడిగితే, మేము ఎప్పుడు ఎక్కలేదు, ఒకసారి 15th Augustకు ఎక్కి అంతా క్లీన్ చేసాం మేమే, ఆ తర్వాత పైకి ఎప్పుడు వెళ్ళలేదు, సంవత్సరంలో 1-2 సార్లు తప్ప మేము ఎప్పుడూ పోం పైకి, పైగా మమ్మల్ని స్కూల్ ఆయా పంపించదు అని చెప్తారు. ఇప్పుడు వెళ్ళొద్దామా? మరి స్కూల్ సార్లు కనుక చూస్తే కోప్పడితే, సమయం లేదు కదా, అందరూ పోయే హడావిడిలో ఉన్నారు, ఈ టైంలోనే మనం పైకి వెళ్తే మనం ఎవరు పట్టించుకోవాలంటుంది. సరే అని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ పైకి వెళ్తారు. పైకి వెళ్ళినాక అంటే మొత్తం పైకి వెళ్ళిపోతారు. 2nd floorకి. స్కూలు 2nd floor వరకు ఉంటుంది. ఆ పెంట్ హౌస్ నుంచి వెళ్ళి ఆ ఊరు మొత్తాన్ని చూస్తుంది మౌనిక. మిగతా స్టూడెంట్స్ కూడా అటు ఇటు చూస్తుంటారు. మౌనిక కన్ను ఉంటుంటా పక్కనున్న శ్మశానం మీద పడుతుంది. ఇక్కడ శ్మశానం ఉందా అంటుంది. అవును అంటారు మిగతా విద్యార్థులు. మరి మీకెప్పుడు అలాగేమైనా అనిపించిందా అంటే, మాకెప్పుడేమనిపించలేదు, మేము ఇలాగే వస్తాం, పాడతాం, పోతాం, మాకెప్పుడు ఎలాంటివి అలా అనిపించలేదు.
మరి శ్మశానంలో దెయ్యాలు ఉంటాయి అంటుంటారు, మరి మాకెప్పుడు కనిపించలేవు, అలాంటిది ఏం జరగలేదు, అందరూ బాగానే వస్తాం, ఆడుకుంటాం, పోతాం. కానీ మౌనికకు మాత్రం ఆ శ్మశానం దగ్గర చూసిన వెంటనే అక్కడ ఏదో ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపించేది. నాకు ఇక్కడ ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుందంటే, ఏమో నీవేం ఆలోచిస్తున్నావో అంటే, ఇందాక అన్నావు కదా శ్మశానాలు గురించి దయ్యాలేం కనపడతాయని, బహుశా నీకు కనపడినా ఎప్పుడన్నా అంటారు మిగతా విద్యార్థులు. ఇది వరకు మా నాన్నమ్మ ఊర్లో నాకు రాత్రిపూట ఎవరో తెల్లని చీర కట్టుకొని మెల్లగా వెళ్తుండగా కనపడ్డారు. అంతటితో నేను కళ్ళెదిరి పడ్డాను. ఆ తర్వాత నాకు జ్వరం వస్తే మా ఇంట్లో వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసి వైద్యం చేయించాను అని చెప్తుంది. అంటే నీకు దయ్యాలు ఏమైనా కనపడతాయేమో అని మిగతా విద్యార్థులు అంటారు. అప్పుడు మౌనిక అంటుంది, నాకు శ్మశానాల దగ్గరికి కానీ వెళ్తూ చూస్తే నాకెందుకో అటువైపు నుంచి ఎవరో నన్ను పిలుస్తున్నట్టుగా, ఎవరు నన్ను రమ్మన్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ వాతావరణం కూడా ఒకలా కనపడుతుంది కంటికి అంటుంది. అయితే మిగతా విద్యార్థులకి మౌనిక మాటలు వింటే ఆసక్తి కలిగి రాత్రి మనం ఇంటి దగ్గర ఎంచక్క దయ్యాల కథలు చెప్పుకుందామా అంటారు. దయ్యాల కథల ఇంటి దగ్గర మనం చెప్తే ఇంట్లో అమ్మ నాన్న తిడతారు, అందుకే నేను మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను అంటుంది. సరే అని కింది వైపు చూస్తారు. అప్పుడు కింద ఎవరికి వాళ్ళు హడావిడిలో ఉంటారు. అప్పటికి 15 నిమిషాలు ఉంటుంది స్కూల్ క్లోజ్ చేయడానికి. పైన పెంట్ హౌస్లో వర్షపు నీటితో తడిసి ఉంటుంది. కానీ మౌనిక కన్ను అటువైపుగానే పోతుంది, అంటే శ్మశానం వైపు. ఎందుకో మౌనికకు ఆ శ్మశానంలో అంతా నిర్మానుష్యం ప్రదేశంలో ఎవరో అక్కడ చెట్టు దగ్గర నిల్చున్నట్టుగా కనపడుతుంది. మౌనిక అవన్నీ ఏవి ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా సర్లే కిందికి వెళ్దామంట. ఇక స్కూల్ క్లోజ్ అయ్యి అందరి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఆ తర్వాత నుంచి మౌనికకు రాత్రి వేళలో కలలు రావడం మొదలైంది. ఎవరో తనని పిలుస్తున్నట్టుగా, నువ్వు నా వెంట నేను తీసుకుపోతా అన్నట్టుగా రాత్రి వేళలో కలలు పడడం మొదలుపెట్టి మౌనిక రాత్రి వేళలో లేచి వాళ్ళ అమ్మతో చెప్తుంది ఇలాగా. కానీ తల్లిదండ్రులకు తెలియదు పక్కన శ్మశానం ఉన్న సంగతి. మౌనిక ఆ విషయం చెప్పాలి. ఇలా కలలు పడుతుందని చెప్తే, సర్లే కొత్తూరికి వచ్చాం కదా, ఏదోలా ఉంటుందిలే, ఓ వారం రోజులు అయితే చదువుకుంటుంది, ఎక్కువ ఆలోచించకు, అవి ఇవి చూసి ఉంటావు, అందులోని కలబడి ఉంటాయి, సర్లే నాకు నేను నీ పక్కనే ఉన్నాను కదా అని తల్లి సర్ది చెప్తుంది. మౌనిక అలాగే పడుకుంటుంది. అయితే ఎంతకైనా మంచిది, ఒకరోజు రాత్రి వేళలో అటువైపుగా వెళ్దామని మౌనిక అనుకుంటుంది. కానీ ఇంట్లో వాళ్ళు పంపించరు. ఏదో ఒకటి చెప్పి వెళ్ళాలని ఆలోచిస్తుంది. తన స్నేహితులతో కూడా చెప్తుంది, మనం రాత్రి వెళ్ళి ఒక్కసారి ఇలా ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుని వద్దాం. మిగతా స్టూడెంట్స్ అంటారు, మాకు కూడా భయమే, ఇంట్లో ఒప్పుకోరు, కాకపోతే బర్త్డే ఉందని చెప్పేసి చెప్పాలి ఏదో ఒకటి. కానీ బర్త్డే అని చెప్పినా కూడా ఎవరి బర్త్డే ఎవరి విషయాన్ని అడుగుతారు, ఏదో ఒకటి చెప్పాలి. కానీ ఒక రాత్రి వచ్చి చూద్దాం అని అంటారు. సరే అని ఎవరికి వాళ్ళు ఇంట్లో బర్త్డే పార్టీ ఉందని చెప్పారు. తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా టైంకు పోయి టైంకు వస్తారు కదా తల్లిదండ్రులు. సరేలే టైంకు వెళ్ళి వస్తారు కదా అనుకుని పంపించేస్తారు. దాంతోపాటు మౌనిక కూడా వస్తుంది. రాత్రి 7:30-8 దాటాక స్కూల్ వైపు వెళ్తారు. కానీ స్కూల్లో ఓ వాచ్మెన్ ఉంటాడు. అతను ఇప్పుడు స్కూల్లోనే ఉంటాడు. ఇక అతనికి చెప్పి ఒకసారి తిరిగి చూస్తామంటే, మీరు ఇలా రావడం ఎవరైనా చూస్తే నన్ను తిడతారంటే అతనితో మాట్లాడి నేను ఇలా పైకి వెళ్ళొస్తాం అంటే, సరే కేవలం పైకి మాత్రం వెళ్ళొస్తారు కదా అని చెప్పేసి అతను పంపిస్తాడు. పైకి వెళ్తారు. మొత్తం పైకి వెళ్ళి చీకట్లో ఊరంతా ఎలా ఉందో చూద్దాం అనుకుంటా. అక్కడక్కడ లైట్లతో ఊరంతా నిశ్శబ్దంగా కనపడుతుంది. ఎటు చూసిన చెట్ల చప్పుడు తప్ప ఆ రాత్రి ఎలాంటి శబ్దమూ ఉండదు. ఎందుకంటే అది అదొక పల్లెటూరు కాబట్టి.
మౌనికకు మాత్రం శ్మశానం వైపే కళ్ళు పోతాయి. అటుగా చూసిన మౌనికకి అక్కడ దూరంగా నిజంగా తెల్లని వస్త్రాలతో ఎవరో కనపడతారు. అంతే, మౌనిక అనుకుంటుంది ఈ శ్మశానంలో ఖచ్చితంగా ఆత్మల దెయ్యాలు తిరుగుతుంది. ఇక్కడికి వచ్చినందుకు నాకు ఎవరో వెనుక నుంచి నన్ను పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది అనుకొని మౌనిక నిశ్శబ్దంగా ఏమి తెలియనట్టుగా మళ్ళీ ముఖం వెనుక అది ఎక్కడైతే కనపడిందో ఆ తెల్లని వస్త్రాలు రాను దగ్గరగా వస్తూ ఉంటాయి. మౌనిక గుండె వేగం కొట్టుకుంటూ ఉంటుంది, చెమటలు పడతాయి. ఇది దగ్గరికి వస్తుంది, కేవలం నాకు మాత్రమే కనపడుతుంది, మిగతా రోజులకి చెప్పిన అర్థం కాదు. ఇంతకైనా మంచిది వెంకటని ఇక్కడి నుంచి వెళ్ళాలనుకో. కానీ ఆ వస్తుంది నేరుగా దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆ వచ్చింది నేను కేవలం తెల్లని పాలిపోయిన ముఖము, వెంట్రుకలు, విరిగిపోయిన చేతులు రక్తంతో అలా మౌనికకు కనపడుతుంది. దగ్గరికి వచ్చి ఆ వెంట్రుకలు జుట్లు విరబోసిన సందులో నుంచి కన్ను గుడ్లు వేసి మౌనికను చూస్తూ ఉంటుంది. అంతే, మౌనిక ఆ రూపాన్ని చూసి అక్కడే కళ్ళు పడిపోతుంది. మిగతా స్టూడెంట్స్ భయంతో ఇదేంది సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది అని గొబుళ్ళుమని అందరూ భయపడి మౌనికను లేపుతారు. కాసేపు అక్కడ బిల్డింగ్ మీద ఉన్న నీళ్లు చల్లి లేపుతారు. లేస్తూ ఏంటి మమ్మల్ని తీసుకొచ్చి నువ్వు ఇట్లా పడిపోతే ఏమని జరిగితే ఎవరు బాధ్యత అంటే, ఏం పర్వాలేదు నేను లేచాను కదా, ఏం లేదు, సర్లే మనం రేపు మాట్లాడుకుందాం, రాత్రి వద్దామనుకున్నాం, వచ్చాం కదా, ఇంకో 5 నిమిషాలు మీకు ఇక్కడ ఉండి వెళ్ళిపోదామంట. సరే అని ఆ ఆటలంతా మెల్లగా కిందికి దిగి వెళ్ళిపోతారు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళిన మౌనికకి రాత్రి అంతా ఎలాగో ఉంటుంది, వింతగా ప్రవర్తిస్తుంది. తల్లిదండ్రులకి ఏమీ అర్థం కాదు. ఇది ఇక్కడికి వెళ్ళి వచ్చిందో, ఊరికి వచ్చిన కొత్త నుంచి ఇది ఇలా చేస్తుంది, అసలు ఇది ఎవరిని కలిసి వచ్చింది, ఎవరిని చూసి వచ్చిందని చెప్పేసి తల్లిదండ్రులు మర్నాడు మిగతా విద్యార్థులను అడుగుతారు. అడగ్గా వాళ్ళలో ఒకరు చెప్తారు, ఇలా మౌనిక ఊకే ఆ శ్మశానం దగ్గర చూస్తుంది, దీని పక్కన శ్మశానం ఉంది అని చెప్తుంది. అప్పుడు తల్లిదండ్రులు షాక్ గురవుతారు. అసలే ఈ పిల్లకు గాలిబడని ఈ పిల్ల అటు ఇటు తిరగకుండా పోయి శ్మశానాల చుట్టూ తిరుగుతుందా, భయం పెట్టాలని చెప్పేసి తల్లిదండ్రులు సరేలే అనుకుని ఆ మర్నాడు స్కూల్కి వచ్చి టీచర్లతో నచ్చ చెప్తారు. ఎట్టి పరిస్థితుల్లో మౌనికను పైకి పంపించారు, ఎందుకంటే పక్కన శ్మశానం ఉందని చెప్పేసి చెప్తారు. కానీ టీచర్లు అంటారు శ్మశానం ఉన్న సంగతి నిజమే, కానీ ఇంతవరకు విద్యార్థులకు ఎవరికి ఏమీ జరగలేదు, అందరూ బాగానే వస్తారు, బాగానే ఆడతారు, కానీ మరి మౌనికకి ఇలా జరిగింది. ఏమో మౌనిక, నీవు శ్మశానం దిక్కు ఎక్కువసేపు చూస్తూ నిలబడ్డావు అంటారు. అప్పుడు మౌనిక చెప్తుంది, రాత్రి వచ్చిన సంగతి చెప్తే నన్ను ఉతికి ఆరేస్తారు. అవును, ఉదయం చూసిన సంగతి మాత్రం చెప్తామని ఉదయం అందరం వెళ్ళి చూశాను, వర్షం పడ్డ రోజు అని చెప్తాను. అలా ఎక్కువ చూస్తే లేని శక్తులు అక్కడ, అలాగే శ్మశానం కాబట్టి అక్కడ దుష్టశక్తులు ఉంటాయి, ఖచ్చితంగా నేను ఆకర్షిస్తాయి. కాబట్టి ఎక్కువసేపు చూసి ఎక్కువ ఆలోచిస్తే అవే వస్తాయి కళలోకి. టీచర్లు నచ్చ చెప్పి అటువైపు పోకని చెప్పేసి పంపించేస్తాం. కానీ ఆ దినదినం నుంచి మౌనికకు ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అది చూసిన తల్లిదండ్రులు వెంటనే తన సొంతూరులో ఉన్న ఓ మాంత్రికుడి దగ్గరికి వెళ్దామంటారు. కానీ ఎంతకైనా మంచిది ఇటు అంత దూరం వెళ్ళడం ఎందుకు, ఇక్కడ ఎవరైనా ఉంటారా అని అడుగుదామని చుట్టుపక్కల ఒకరిద్దరికి అడుగుతారు గ్రామస్తులకి. వాళ్ళు చెప్తారు, ఇక్కడ దగ్గరలో ఒక అతను ఉన్నాడు, ఓ ముసలివాడు, ఏదున్నా సరే ఆ ముసలివాడు చెప్తాడు, తాయెత్తులు కడతాడు అని చెప్తాడు. ఆ ముసలివాడిని దగ్గరికి వెళ్తారు, వెళ్ళి ఇలా జరిగిన విషయం చెప్తారు. అప్పుడు ముసలివాడు అంటారు, మీకు ఆ శ్మశానంలో పూర్వం అంటే 50 ఏళ్ళ క్రితం కొన్ని సంఘటనలు జరిగాయి. ఓ అమ్మాయిని దారుణంగా హత్య చేసి చంపారు. అప్పుడు తల్లిదండ్రులు అంటారు, ఆ అమ్మాయిని అందుకంత బలవంతంగా చంపాల్సి వచ్చిందంటే ఆ అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంటుంది,
ఆ అందమైన అమ్మాయిని అనుభవించాలని రాత్రి వేళలో 5-6 మంది కుర్రోళ్ళు ఉండేవాళ్ళు ఈ ఊరు. వాళ్ళు బాగా తాగి రాత్రి ఆ స్కూల్కి దగ్గరలో చెట్టు కింద కూర్చున్నారు. అదే సమయంలో ఆ అమ్మాయి అటువైపు నుంచి వెళ్తే బలవంతంగా ఆ అమ్మాయిని లాక్కెళ్ళి ఆ శ్మశానం దగ్గర చంపారు. అంతే. ఆ చచ్చిపోయిన అమ్మాయి కేవలం ఆ 5 మంది కోసమే ఎదురు చూస్తూ నిల్చుంది. కానీ ఇంతవరకు ఊర్లో కూడా ఎవరికి ఏమవ్వలేదు. కానీ మీ అమ్మాయికి ఎందుకు అలా అయ్యింది అంటే అచ్చం మీ అమ్మాయి కూడా ఆ అమ్మాయి రూపాన్ని పోలి ఉంది. దగ్గర మీ అమ్మాయిలాగానే ఉంటుంది ఆ అమ్మాయి. మౌనికి కూడా చాలా అందంగా ఉంటుంది. అది విన్న తల్లిదండ్రులు మరి ఈ ఊర్లో మేము ఉండొచ్చా పోవచ్చా అని అంటారు. మరి ఇలా జరిగితే మా కూతురు ఆరోగ్యం దెబ్బతింటుంది కదా, మాకున్నది ఒక్కగానొక్క కూతురు అంటే ఏం పర్వాలేదు, మీ కూతుర్ని అటువైపుగా వెళ్ళలేకుంటే చాలు, ఓ తాయెత్తు పెడతాను అంతే. కానీ తరచుగా దాని వైపు వెళ్ళి దాని వైపు చూస్తే మాత్రం ఇలాగే వస్తాయి, కష్టం, జాగ్రత్త అని తల్లిదండ్రులతో చెప్తాడు. కానీ తల్లిదండ్రులు అడుగుతారు, అసలు ఆ అమ్మాయి చనిపోయి నుంచి ఊర్లో వాళ్ళని ఎవరిని ఏమలేదు అంటే అప్పుడు ముసలివాడు చెప్తాడు, అప్పుడు ఊర్లో జనాలు చాలా తక్కువ, ఎక్కువ ఆ అమ్మాయి జోలికి ఎవరు వెళ్ళేవారు కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా చాలా పద్ధతిగా ఉంటుంది, ఎవరితో ఎక్కువ మాట్లాడేది కాదు. కానీ ఆమె అందాన్ని చూసి పక్కూరి వాళ్ళు చేసిన పనిది. వాళ్ళ కోసమే ఆమె చచ్చిపోయి ఆత్మ ఎదురు తిరిగి చూస్తుందని అన్నారు. అప్పుడులో నేను తిరిగేటప్పుడు అంటే నేను చిన్నగా ఉన్నతనంలో బహుశా నాకు 20 ఏళ్ళు ఉన్న సమయంలో అంటే నాకు 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ కథ జరిగింది. అంటే నా చిన్నతనంలో నాకు 20 ఏళ్ళు ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. కానీ ఆ అమ్మాయి, ఆ చనిపోయిన అమ్మాయి అక్కడే ఆత్మయి ఆ 5 మంది కోసం తిరిగి చూస్తుందని చెప్పేసి కొంతమంది చెప్పారు. ఇది అప్పట్లో చాలామందికి కూడా ఆ అమ్మాయి అక్కడే దయ్యమే తిరుగుతుందని కొంతమంది అన్నారు. కానీ ఇప్పటి తరం పిల్లలకి ఎవరికి కూడా అది కనపడడం అనేది జరగలేదు. కానీ చానాళ్ళ తర్వాత అది మీ అమ్మాయి ద్వారానే తెలిసింది. మేమనుకున్నాం అక్కడ ఉందో లేదో, లేకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోయిందో అనుకున్నాం. కానీ ఆ ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతుంది. కానీ ఆ అమ్మాయిని చంపిన ఆ 5 మంది ఘోరంగా చనిపోయారు. ఓ పిక్నిక్ వెళ్తూ కారు యాక్సిడెంట్లో అక్కడే చనిపోయారు. సో ఫ్రెండ్స్, ఇది చిన్న హర్రర్ స్టోరీ. ఈ చిన్న హర్రర్ స్టోరీ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు. అంటే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.